విశ్వనగరం హైదరాబాద్ మరింత విస్తరిస్తోంది సార్. రోజు రోజుకు విస్తరిస్తోన్న పరిస్థితి. తెలంగాణ కేబినెట్ తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది సార్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ జిహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి. సో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారబోతోంది. సో మీ కామెంట్ సార్ దీన్ని. హైదరాబాద్ నగరాన్ని అంటే ఇప్పుడు ఆధునిక అభివృద్ధి శాస్త్రంలో డెవలప్మెంట్ పారాడిమ్లో ఏంటంటే సిటీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇంజన్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఒకప్పుడు మనకు గ్రామాల రేపట్టు కొమ్మలు అనేవాళ్ళము, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అనేవాళ్ళం. ఇప్పుడు వరల్డ్ వైడ్గా గ్లోబల్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏంటి అంటే పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ లివింగ్ ఇన్ సిటీస్. అంటే మహానగరాలు ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. అంటే ఇట్ ఈస్ ఎ మోడర్న్ ఎకనామిక్ ట్రాన్సిషన్. అందువల్ల పాత రోజుల్లాగా గ్రామీణ ప్రాంతాల మీద మనకు ప్రేమ ఉండవచ్చు, కానీ నగరాలను ఒకప్పుడు నెగటివ్ ఫినామినగా చూసేవాళ్ళు. అంటే గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారు అనే యాంగిల్లో మాత్రమే చూసేవారు. ఇప్పుడు నగరాలను ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్గా చూస్తున్నారు. ఇప్పుడు మీకు న్యూయార్క్ నగరం ఉందంటే $1.2 ట్రిలియన్ అని జీడిపి, అంటే ఇండియన్ జీడిపిలో దాదాపు 1/3 ఉంటుంది. సో అందువల్ల నగరాలను ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్గా చూస్తున్నారు. అందువల్ల నగరాలు అంతటా కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి. మీకు ఒక సిటీ కాకుండా పక్కనున్న సిటీస్ అన్ని కలిసిపోతున్నాయి కూడా. ఇప్పుడు మీకు ఢిల్లీ ఉందనుకోండి, ఇప్పుడు ఒకప్పుడు ఢిల్లీ నగరం, కానీ ఇప్పుడు నోయిడా కలిసిపోతుంది, మీకు ఈవెన్ ఫరీదాబాద్ వరకు కూడా కలిసిపోతుంది. అంటే చాలా నగరాలు నిరంతరం ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి మీకు. అందువల్ల సిటీస్ అనేది నెగటివ్ ఫినామినన్ కాదు. సిటీస్ అనేది మీకు గ్రోత్కు ఆపర్చునిటీస్. మీకు పాత తెలుగు సినిమాలు కూడా ఉంటుంది, పట్నం పోదాం రావే పిల్ల అరే తురే అన్నరట అక్కడ, వారం వారం బట్వాడ అట అని శ్రీశ్రీది ఒక సినిమా పాట ఉంటుంది. అంటే విలేజ్ సొసైటీ, విలేజ్ సోషల్ అండ్ ఎకనామిక్ సిట్టింగ్ నుంచి అర్బన్ సోషల్ అండ్ ఎకనామిక్ సిట్టింగ్కు ట్రాన్సిషన్ ఎలా జరుగుతోంది, ఆ ట్రాన్సిషన్ ఆహ్వానిస్తూ హీరో, దాన్ని వ్యతిరేకిస్తూ హీరోయిన్ పాట ఉంటుంది. సో ఇది వండర్ఫుల్ సాంగ్. అంటే ఈ రూరల్ అర్బన్ డైకాటమీ అని చెప్తుంది. అందువల్ల మీకు సిటీస్ డెఫినెట్గా ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కాదని ఎవరు అన్నారు. అందువల్ల హైదరాబాద్ నగరం ఎక్స్పాండ్ అవుతుంది. హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే జాగ్రఫీ. మీకు బెంగళూరు నగరానికి, చెన్నై నగరానికి కూడా లేని అడ్వాంటేజ్ హైదరాబాద్కు ఉంది. మీకు తెలంగాణ నడిబడ్డు ఉంటుంది, ఎటువైపు అయినా కూడా చాలా కొన్ని కిలోమీటర్లు విస్తరించవచ్చు. ఇప్పుడు దట్ ఇస్ ఎ ప్రాక్టికల్ క్యారెక్టర్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ మీకు సౌత్ ఆఫ్ మూసీలో మొదలై 19th సెంచరీ అనుకుంటాను. సో అప్పుడు మీకు కూలి కుతుబ్ షా పురాణా పూల్ కట్టాడు. దాని నుంచి నార్త్ ఆఫ్ మూసీకి సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో పురాణా పూల్ సిటీ, హైదరాబాద్ సిటీ ట్రాన్సిషన్లో ఒక ముఖ్యమైన ఘట్టం. సో పురాణా పూల్ నిర్మించడంతో నీకు అటు నుంచి ఇటు ప్రయాణాలు సులభమయ్యాయి. సో మూసీకి ఇటువైపు కూడా నీకు సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభావం వచ్చి సికింద్రాబాద్లో బ్రిటిష్ కంటోన్మెంట్ ఏర్పాటైనాక సికింద్రాబాద్ ఎక్స్పాండ్ అవుతూ అదొక మల్టీ కల్చరల్ సెంటర్గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది మీకు. అందుకే మీకు సికింద్రాబాద్ ఇప్పుడు కాస్త ఓవర్లాపింగ్ అవుతుంది. కానీ నేను హైదరాబాద్కు 1978లో వచ్చాను. ఆ రోజుల్లో మనకు ఒక డిస్టింక్ట్ కల్చర్ ఉండేది. హైదరాబాద్కు ఒక కల్చర్ ఉండేది, సికింద్రాబాద్కు ఒక కల్చర్ ఉండేది. ఇంగ్లీష్ సినిమాలు అంటే సికింద్రాబాద్లోనే ఉండేవి. హైదరాబాద్లో 1-2 థియేటర్ల మినహా ఉండేది కాదు. హిందుస్థానీ సినిమాలు మీకు హిందీ, తెలుగు సినిమాలు హైదరాబాద్లో ఉండేది. సికింద్రాబాద్ ఒక యూనిక్ క్యారెక్టర్ ఉండేది. సో అక్కడున్న కల్చర్. సో అలా సికింద్రాబాద్ ఒక బ్రిటిష్ లెగసీలో భాగంగా మీకు ఒక మల్టీ కల్చర్. మీకు తమిళ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు, మలయాళీ పాపులేషన్, వీళ్ళు కూడా సికింద్రాబాద్లో ఎక్కువ ఉంటారు. సో ఆ తర్వాత మీకు సైబరాబాద్ ఎమర్జ్ అయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పడడంతో మీకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. గచ్చిబౌలి, సైబరాబాద్, కోకాపేట్, కొల్లూరు, ఇప్పుడు మీకు అక్కడ దాకా వెళ్ళిపోయింది. మొయినాబాద్ ఇవన్నీ కలిసిపోయాయి మీకు. సో శంకరపల్లి వరకు కూడా సిటీ కలిసిపోయింది మీకు. సో హైదరాబాద్లో ఎప్పుడైతే ఈ డెమోగ్రఫీ ప్రెషర్ పెరుగుతుందో ఈవెన్ ఓఆర్ఆర్ దాటి కూడా సిటీ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. మీకు అమెరికన్ ఫినామినా, మీకు అమెరికాలో డౌన్ టౌన్ అని ఉంటుంది, మిగతా ప్రాంతాలు కొద్దిగా విసిరేసినట్టు ఉంటాయి. మీకు
పక్క పక్కనే ఉంటాయి కానీ డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఒక చిన్న చిన్న టౌన్షిప్స్గా ఉంటాయి ఒక్కొక్కటి. సో మీకు నేను ఇప్పుడు ఆస్టిన్లో ఉన్నాను, పేరుకి ఆస్టిన్ అంటా కానీ ఆస్టిన్లో లేను, నేను లియాండర్లో ఉన్నాను. అంటే ఆస్టిన్, మీకు సెడార్ పార్క్, లియాండరు ఇవన్నీ కలిపితే ఆస్టిన్ అవుతుంది, గ్రేటర్ ఆస్టిన్. సో ఇలా మీకు డలాస్ తీసుకుంటే ఫ్రిస్కో, ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎక్స్పాండ్ అవుతుంటాయి. మీకు డలాస్ డౌన్ టౌన్ ఒకటి ఉంటుంది, మిగతా ఉంటాయి. మీకు కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో మెయిన్ డౌన్ టౌన్ ఉంటుంది, అలాగే పక్కన మీకు సానోజే, ఇట్లా అవన్నీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా దిస్ ఇస్ ద మోడల్ ఆఫ్ అర్బన్ గ్రోత్. అందువల్ల హైదరాబాద్ ఎక్స్పాన్షన్ మనం వ్యతిరేకించాల్సిన అవసరం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, మీకు ఈ ఇంత మెగా సిటీ అయినప్పుడు హౌ డూ యూ గవర్న్ దట్ సిటీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మీకు ఏం జరుగుతుంది అంటే, నిజంగా సిటీ ఎక్స్పాండ్ అయినప్పుడు సిటీ కౌన్సిల్కు స్ట్రెంగ్తన్ చేయాలి, సిటీ మేయర్ను స్ట్రెంగ్తన్ చేయాలి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఆ ట్రెండ్ లేదు. అధికారాలు, వనరులు అన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. నగర కార్పొరేషన్లను పెద్ద బాడీస్గా డెవలప్ చేస్తారు. దాంతో అవి పేరుకు నగరాలుగా ఉంటాయి కానీ ప్రాక్టికల్గా అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్ ఉండదు. నిజంగా సిటీ అంటే ఏంటంటే, సిటీ మేయర్ షుడ్ బి ఎ పవర్ఫుల్ పర్సన్. ఇప్పుడు మనకు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ నగర మేయర్ను పవర్ఫుల్ చేస్తుంది, పొరపాటున కూడా చేయరు. మనం 11 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో చూసినాం, కాంగ్రెస్ పాలనలో. మేయర్ అంటే అసలు మీకు హైదరాబాద్ నగరంలో మేయర్ అంటే ఒకరు ఉన్నారని కూడా ఎవరికి తెలియకుండా చేస్తారు. సో సిటీకి నిజంగానే ఫండ్స్, ఫంక్షనరీస్ ఇచ్చి సిటీ గవర్నమెంట్ అంటే ఒక నగర ప్రభుత్వం ఏర్పాటు కావాలి. ఇవి స్థానిక సంస్థలు కావు, స్థానిక ప్రభుత్వాలు. ఇక 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎన్విజన్స్ ఏ సిటీ థర్డ్ లేయర్ ఆఫ్ గవర్నెన్స్. అంటే పార్లమెంటు, అసెంబ్లీ లాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు. సో దే హ్యావ్ ఎన్ ఈక్వల్ స్టేచర్. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈవెన్ స్టేట్ ప్లానింగ్ బోర్డుకు స్టాట్యుటరీ రికగ్నిషన్ ఉండదు, కానీ మీకు సిటీలో ఉండేటువంటి వాటికి ఇంకెక్కువ రికగ్నిషన్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అమలు కాలేదు. సిటీలకు అధికారాలు ఉండవు, విధులు ఉండవు, వనరులు ఉండవు, సిబ్బంది ఉండవు. ఎలా సిటీ నడుస్తుంది? సిటీ పైన రెస్పాన్సిబిలిటీ విపరీతంగా పెంచుతాం, కానీ సిటీ డీసెంట్రలైజ్ కాదు. సిటీ ఒక దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో పెరుగుతున్న జనానికి తగ్గట్టుగా ఉండదు. సో ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే ఏ సిటీ ఎక్స్పాండ్ కావడం ఒకటే కాదు, సిటీ హారిజంటల్ ఎక్స్పాన్షనే కాదు, మీకు సిటీకి డీసెంట్రలైజేషన్ కూడా చాలా కీలకం. ఒక నగర ప్రణాళిక ఉండి ఆ నగర ప్రణాళిక నగర ప్రభుత్వం అమలు చేయగలగాలి. సో నగరాన్ని ఒక యూనిట్గా తీసుకుని విజువలైజ్ చేయగలగాలి. అంటే అర్బన్ స్పేసెస్ ఎట్లా ఉండాలి, ఎన్ని రకాల అర్బన్ స్పేసెస్ ఉండాలి. ఇప్పుడు సిటీకి ఉండేటువంటి శాటిలైట్ టౌన్స్ అంటారు. శాటిలైట్ టౌన్స్ ఒక కంప్లీట్ అర్బన్ స్పేసెస్ లాగా ఉన్నాయనుకోండి, నీకు ఆ సిటీ హెల్తీ గ్రోత్ ఉంటుంది. మీకు మొబిలిటీ ఉండాలి, సీమ్లెస్ మొబిలిటీ ఉండాలి. నువ్వు సిటీని పెద్దగా చేసి రవాణా సదుపాయం సరిగా లేదనుకోండి, సిటీ ఒక బర్డన్గా మారిపోతుంది. ఒక సీమ్లెస్ మొబిలిటీ ఉండాలి. సిటీలో ఒక అంటే మీకు టేల్ ఆఫ్ టూ సిటీస్ అంటారు, మీకు చార్లెస్ డికెన్స్ నావలే ఉంది. సో అలా ఉండకూడదు. ఇప్పుడు మీకు యాకత్పురా ఒక రకంగా ఉంటే జూబ్లీహిల్స్ ఇంకో రకంగా ఉంటుంది. సో యాకత్పురా అయినా జూబ్లీహిల్స్ అయినా రీజనబుల్లీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అప్పుడు సిటీ యొక్క హెల్తీ గ్రోత్ ఉంటుంది. పేరుకొమ్మ సిటీ, ఇవాళ సిటీలో హౌస్లెస్ పాపులేషన్. సిటీ లివబుల్గా ఉండాలి, సిటీ వాకబుల్గా ఉండాలి. సిటీలో ఇవాళ నడవగలిగే పరిస్థితులు లేవు, మనకు పేమెంట్ ఫుట్పాత్లు లేవు, నువ్వు అసలు నడిచేవాడికి ఎక్కలేదు, సైక్లిస్టులకు ఎక్కడ ఉంటుంది, ఇంకా సైకిల్ మీద తిరిగే అవకాశం ఉండాలి. సిటీ షుడ్ బి లివబుల్ సిటీ, వాకబుల్ సిటీ. ఇలా మీకు లివబుల్గా ఎంత మేరకు ఉంది. ఇప్పుడు రెంటల్, ఇప్పుడు మీకు న్యూయార్క్ లాంటి సిటీలో జవహర్లాల్ మమ్దాని రైజ్ చేసిన అంశం అదే కదా, అఫోర్డబిలిటీ అనేది ఒక ఇష్యూ. అంటే సిటీ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, అదే సమయంలో సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఈ రియల్ ఎస్టేట్ బూమ్ స్పెక్యులేషన్ వల్ల అసలు ఇల్లు కొనడం అనేది హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ సాధ్యమే కాకుండా చేసి పడేశాం. సో దాంతో మీకు లగ్జరీ సెగ్మెంట్స్ ఏమో ఎవాల్వ్ అవుతున్నాయి. మీకు సిటీ అవుట్స్కర్ట్స్లో విల్లాస్, 60 అంతస్తుల మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అవుతున్నాయి.
కానీ ఇవాళ ఒక చిన్న రూము 6,000 రూపాయలు 7,000 రూపాయలు రెంట్ ఉంటుంది. ఎలా బతుకుతాడు? ఒక సిటీలో ఉండే ఇన్ఫార్మల్ ఎకానమీ చాలా పెద్దగా ఉంటుంది. ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని వ్యాపారాలు చేసుకొని బతుకుతుంటారు. వాళ్ళు 6,000-7,000 రూపాయలు పెట్టి రెంట్ ఎలా ఉండగలుగుతారు? ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ రెంటల్ హౌజులను కట్టాలని ఒకప్పుడు హౌసింగ్ బోర్డులు ఉండేవి. లో ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, హై ఇన్కమ్ గ్రూప్స్ కానీ మీకు హైదరాబాద్ అంతటా కనబడతాయి. మీకు ఈవెన్ నిజాం టైంలోనే వరదలు వచ్చినప్పుడు కాచిగూడలో మీకు హౌసింగ్ ప్రోగ్రామ్ ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఇల్లు నిజాం కాలంలో కట్టినటువంటి ఇల్లు. ఇది కాకప్పుడు మీకు ముంజంజాయి మార్కెట్, బాగలింగంపల్లి, కుక్కట్పల్లి, మీకు సంజీవరెడ్డి నగర్, మౌలాలి హౌసింగ్ బోర్డు కనబడుతుంది. వాళ్ళ మామూలు కాస్ట్ లేవు. ఒకప్పుడు ఎల్ఐజీ లేవు. లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్, కుక్కట్పల్లి ఎన్ని ఫేజుల్లో ఎక్స్పాండ్ అయి చూడండి. అలా ప్రభుత్వము ప్రొయాక్టివ్గా ప్రజలకు హౌసింగ్ కల్పించగలగాలి. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ ఓవర్వేమ్ అయిపోయింది. సో జనాభాకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందువల్ల ఇట్స్ ఏ మ్యాసివ్ ఛాలెంజ్. సిటీని ఎక్స్పాండ్ చేస్తే సరిపోదు. ఆ సిటీ గవర్నెన్స్ను ఒక ఎఫెక్టివ్గా నడపకలేకపోతే బిగ్గర్ ద సిటీ లార్జర్ ద ప్రాబ్లం. మీకు ఇప్పుడు ఇది ఉమ్మడి కుటుంబంలాగా, ఉమ్మడి కుటుంబంలో మంచి ప్రేమ, అనురాగాలు, అనుబంధాలు ఉండి, ప్రాపర్ వర్క్ డివిజన్ ఉండి, ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే ఉమ్మడి కుటుంబాన్ని మించిన ఆనందదాయకమైన ప్లేస్ ఇంకోటి ఉండదు, హోమ్ ఉండదు. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ హోమ్. కానీ ఉమ్మడి కుటుంబంలో అపార్థాలు, అనుమానాలు, ప్రాపర్ ఎవరే పని చేయాలో తెలియకపోతే ఏమవుతుంది? 10 మంది ఉంటారు కానీ వంట కాదు. ఎందుకంటే నేను చేయాలి, నువ్వు ఒప్పుకుంటారు. అదే ఒక్కరు ఉంటానన్నా కనీసం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ అవుతుంది. 10 మంది ఉన్నప్పుడు ఎవరిది బాధ్యత కాదు. నేనేందుకు చేయాలంటే నేనేందుకు చేయాలని చెప్పి ఎవరు చేయడు అక్కడికి. అందువల్ల సిటీ పెరగడం పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నిజంగానే సిటీ గ్రోత్ని ఎన్విజన్ చేసి, సిటీ గవర్నెన్స్ని డీసెంట్రలైజ్ చేసి, సిటీ అన్ని వర్గాల ప్రజలు జీవించటానికి ఒక లివబుల్ సిటీగా మారిస్తే ఉపయోగం. లేదు నువ్వు కార్పొరేషన్ని ఇంటెగ్రేట్ చేసుకుంటూ, గ్రామ పంచాయతీ ఇంటెగ్రేట్ చేసుకుంటూ, నగరాన్ని పెంచుకుంటూ, ఇప్పుడు 2 కోట్ల మంది ఉంటారట. 2 కోట్ల నుండి ఒక మొబిలిటీ సరిగా లేక, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండాలి, అర్బన్ స్కూల్స్, సిటీలో ఒక మంచి స్కూల్ ఉండాలి. ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందువల్ల సిటీని యొక్క మోడల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా కీలకమైనది. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాకబుల్ ఒక హైదరాబాద్లో నడుచుకుంటూ పోగలమా? హైదరాబాద్లో సైకిల్ మీద పోగలమా? హైదరాబాద్లో సమయానికి చేరగలమా? ఇవన్నీ క్వశ్చన్. సేఫ్టీ యొక్క ప్రధానమైన అంశం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నగరాన్ని విస్తరించడం సరిపోదు. నగరాన్ని ఒక సంతోషంగా జీవించగలిగే ప్లేస్ అన్ని వర్గాలకు ఉండాలి. ఒక ఆర్మీ రెజిమెంట్లో, ఒక హిందూ ఆలయంలో జరిగిన హిందూ పూజా కార్యక్రమంలో ఒక సైన్యాధికారి, ఒక క్రిస్టియన్ సైన్యాధికారి, అతని పేరు శామ్యూల్ కమలేషన్, ఆయన పాల్గొనడానికి నిరాకరించారట సార్. ఉన్నతాధికారులు వెంటనే ఆయన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. శామ్యూల్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు ఉన్నతాధికారుల నిర్ణయం సరైందేనని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. రీసెంట్గా సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయిస్తే ఆ సైన్యాధికారి తొలగింపు సబబే అంటూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిన పరిస్థితి సార్. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. వేరే మత పూజల్లో పాల్గొనకపోతే ఉద్యోగం పోవాలా? అంటే ఇది కాంట్రవర్సీ. వాస్తవంగా ఏంటంటే ఇతను అంటే ఈ సర్వధర్మ స్థల్స్ అని ఉంటాయి ఆర్మీలో. ఇది ఇక్కడ సర్వధర్మ స్థలం కాకుండా ఓన్లీ గురుద్వారా టెంపుల్ ఉంది. అందువల్ల ఆ వీక్లీ రెజిమెంటరీ రిలీజియస్ పరేడ్స్, అంటే సైన్యంలో మతం కూడా ఒక స్ఫూర్తినిస్తుంది కదా. సో మనకు అవునన్నా కాదన్నా మనిషి స్ఫూర్తి పొందాలి. సైన్యంలో మామూలు స్ఫూర్తి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటారు కనుక వాళ్ళకి ఆ స్ఫూర్తి నింపే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని మీకు. అయితే ఆ రిలీజియస్ పరేడ్లో వివాదం ఏంటి అంటే 2 రకాల వర్షన్ ఉంది. శామ్యూల్ కమలేషన్ చెప్పేది, నేను టెంపుల్కి రానని అనలేదు, కానీ ఈవెన్ లోపలికి రానని కూడా అనలేదు, కానీ నన్ను అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనమని అన్నారు. నేను క్రైస్తవుని గనక నేను ఆ దైవ పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేను అంటే నన్ను టర్మినేట్ చేశారన్నది ఆయన వాదన. ఆయన తరఫున లాయరు సుప్రీంకోర్టులో వాదించి గోపాల్ శంకర్ నారాయణ అని సీనియర్ అడ్వకేట్ అతను, ఆయన వాదించింది ఏంటంటే నాకు ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంటుంది, రైట్ టు ప్రాక్టీస్ ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ రిలీజన్ ఉంటుంది కనుక నా మత విశ్వాసాలకు విఘాతం కలిగించే రీతిలో నన్ను ప్రవర్తించమని అనడం ఏంటి అనేది
ఆ శామ్యుయల్ కమలేషన్ వాదన. సో నేను గుడిలోకి రానని అనలేదు, గుడిలో పూజలు చేయమన్నప్పుడు నేను చెయ్యను అన్నాను. గుడిలోకి పూజలు చేయడానికి లోపలికి రమ్మన్నారు అన్నది వాదన. కానీ ఆర్మీ వాదన ఏంటంటే ఆయన అసలు ఆ పరేడ్లోనే పాల్గొనడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా. సో ఆయన ఈజ్ ఆర్మీ ఆఫీసర్. నార్మల్ సిచ్యువేషన్ వేరు, ఆర్మీ వేరు. ఆర్మీ అనే వరకు తన దగ్గర పనిచేసేటువంటి సైనికుల విశ్వాసాలకు కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళలో ఐక్యతను, స్ఫూర్తిని నింపాలి, డిసిప్లిన్ ఫాలో కావాలి కదా. ఆర్మీ డిసిప్లిన్, సుపీరియర్స్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి కదా అనేది ఆర్మీ వర్షన్. సో కోర్టు చెప్పింది ఏంటంటే నువ్వు ఆర్మీలో ఉన్నావు అన్నది మర్చిపోకూడదు అనేది కోర్టు వాదన. సో పిటిషనర్ వాదన ఏంటి అంటే ఆర్మీలో ఉన్నంత మాత్రాన నా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతాయా, నా ఫండమెంటల్ రైట్ కదా అని. సో మనకు కాంక్రీట్గా నేను అందుకే 2 వర్షన్లు చెప్తున్నాను. పిటిషనర్ వర్షన్ చెప్తున్నాను, ఆర్మీ ఎందుకు తీసేసిందన్న వర్షన్ చెప్తున్నాను. సో ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే వ్యక్తిగత మత స్వేచ్ఛ, తనకు ఉండేటువంటి మత విశ్వాసాలకు భిన్నంగా తాను సైనిక అధికారి గనక వ్యవహరించమని అనే హక్కు లేదు, తనకు తన మత విశ్వాసాల్ని విశ్వసించే హక్కు ఉంది. ఆర్మీ ఈజ్ ఎ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్, దేశం సెక్యులర్ కంట్రీ కనుక ఎవరు ఫోర్స్ చేయరాదు, అందులో నాతో పూజలు చేయించడం అనేది సాధ్యం కాదు అని. దానికి ఆర్మీ వర్షన్ ఏంటంటే అసలు అతను ఆ దగ్గరికి లోపలికి వెళ్ళటానికి కూడా నిరాకరించాడు. క్రైస్తవ మతము ఇంకో ఆరాధనా స్థలంలోకి వెళ్ళడాన్ని నిషేధించదు. అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పింది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంటుంది, ఆ మత స్వేచ్ఛను పైన ఆంక్షలు పెట్టే అధికారం రాజ్యానికి ఉంటుంది. ఎక్కడి దాకా ఆంక్షలు పెట్టచ్చు అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్లోకి మాత్రం ఎంటర్ కాకూడదు, ఆంక్షలు పెట్టకూడదు. అందువల్ల క్రిస్టియన్ టెక్స్ట్లో ఏ క్రైస్తవ మత గ్రంథాల్లో ఇతర మత ప్రదేశాల్లోకి వెళ్ళకూడదని ఉంది చెప్పండి అని అడిగారు కోర్టు. అలాగే ఒక పాస్టరు గుడిలోకి వెళ్ళడం తప్పేమీ కాదు, దట్ ఈజ్ నాట్ వయలేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అని చెప్పిన తర్వాత కూడా ఇతను వినలేదు అని. అందువల్ల నీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిలీజన్ కాదు కదా, వాట్ ఈజ్ ఎసెన్షియల్, విచ్ క్రిస్టియన్ టెక్స్ట్, క్రైస్తవ మత గ్రంథాల్లో దేంట్లో ఉంది నీవు వేరే మత స్థలానికి వెళ్ళకూడదు అని. సో అందువల్ల ఆర్మీ డిసిప్లిన్ ఫాలో, నీ కింద ఉన్నటువంటి వారికి నీవు నాయకత్వం వహిస్తున్నప్పుడు, వారిలో స్ఫూర్తి నింపటానికి ఒక కార్యక్రమం చేసినప్పుడు నీవు దాని నాయకుడిగా వారిని ఐక్యంగా నిలబెట్టి నడిపించాలి కదా అని. సో అందువల్ల ఇందులో ఆర్మీ డిసిప్లిన్ అనే అంశం ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ వర్షిప్ ఉంది, అలాగే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ ఉంది. ఇలాంటి సమయంలో వ్యక్తులు కూడా ఏముండాలంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్ ఆల్సో, అన్లెస్ నీ మతానికి అటాకింగ్గా ఉంటే తప్పు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు మసీదులకు వెళ్ళరా, చర్చిలకు వెళ్ళరా, వెళ్ళి మీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు కదా. ఎందుకు? టు రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్. అంత వివాదం కూడా చేయాల్సిన అవసరం లేదు, ఆ అధికారి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎస్, తాను విశ్వసించకపోవచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాలు మాత్రమే కాదు, విశ్వాసాల్ని, ఇతరుల విశ్వాసాలని కూడా గౌరవించాలి. ఇతరుల విశ్వాసాన్ని గౌరవించడం అనేది కూడా ఒక కీలకమైన అంశం. అందులో నీ ఒక నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ వివాదం రాకుండా కూడా దాన్ని జాగ్రత్త పడాలి. బట్ వెరీ అన్ఫార్చునేట్, అది ఇష్యూ దాకా వచ్చింది. అందుకే ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే బయట వారికి చూసినప్పుడు ఇదేంటి, ఒక నమ్మని మతాన్ని పాటించమని ఆదేశించడం ఏంటి సెక్యులర్ కంట్రీలో అని అనిపిస్తుంది. కానీ ఆర్మీ స్ట్రక్చర్ వేరు అంటారు. బట్ ఇలాంటి వివాదాలు ఎంత రాకుండా అవాయిడ్ చేయడం అనేది సదరు ఆర్మీ అధికారి పైన ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ పైన కూడా ఉంటుంది. ఇది ఎందుకంటే ఒక రాంగ్ మెసేజ్ సమాజంలో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే సమాజంలో మతపరమైన విభేదాలు, మతపరమైన విద్వేషాలతో చచ్చిపోతున్నాం. సమాజము, రాజకీయం అంతా డివైడ్ అయింది. అందువల్ల ఆర్మీలో కూడా ఆ రకమైనటువంటి డివిజన్ రాకుండా పరస్పరం గౌరవిస్తూ, ఒకరి మత విశ్వాసాలని మరొకరు గౌరవిస్తూ, అల్టిమేట్గా ఆ మతాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అక్కడ, కేవలం సైనికుల్లో స్ఫూర్తి నింపటానికి కదా. సో అందువల్ల అక్కడ కాస్త
బ్రాడర్గా ఆలోచించి ఆ వివాదాలకు తావు లేకుండా చూసుకోవడం మంచిది. కంట్రీస్ ఎనిమీ ఈజ్ అవర్ ఎనిమీ అంటూ ఉన్నారు సార్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఒకసారి బయట जो स्कूल का कमरा नहीं बना सकते, जालिम अमोनियम नाइट्राइट लेकर बैठते, तो ऐसी जहनियत के लोगों के खिलाफ भी हमको इनकी खुलकर मजम्मत करनी चाहिए. मुल्क का दुश्मन है वो हमारा दुश्मन है. जब वतन की मोहब्बत की बात हम करते हैं तो जो तालीम इदारे मुसलमानों ने कायम किए, अगर कोई उस तालीम इदारे में बैठकर बम बनाने की साजिश करता है तो हम उसकी भी मजम्मत करते हैं. एक इदारा बनाना कितना मुश्किल काम होता है, और ऐसे जालिम लोग हैं. 14 लोग मारे गए, मुसलमान भी मारे गए, हिंदू भी मारे गए. तो ऐसी जहनियत के लोगों के खिलाफ भी हमको इनकी खुलकर मजम्मत करनी चाहिए. ये जो मुल्क का दुश्मन है वो हमारा दुश्मन है. अगर इस तरह की हरकतें होंगी तो फिर हम तो खुली छूट दे रहे हैं जालिमों को कि जो चाहे करना है कर लो. मगर जो लोग आज ये समझ रहे हैं कि मुसलमान को सेकेंड क्लास सिटीजन बनाया जाएगा, तुम भूल जाओ, तुम्हारी नस्लें खत्म हो जाएंगी, हम खत्म हो जाएंगे. जब तक दुनिया बाकी रहेगी हिंदुस्तान में मुसलमान एक बाइज्जत हिंदुस्तानी बनकर रहेगा. जो एक मदरसे का कमरा नहीं बना सकते, जो स्कूल का कमरा नहीं बना सकते. అంటే దేశ శత్రువులు మనకు కూడా శత్రువులు, అంటే ముస్లింలు కూడా వాళ్ళని శత్రువులుగానే ట్రీట్ చేయండి అంటే టెర్రరిస్టులు ముస్లింలకు శత్రువులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అన్నట్టుగా ఏం చాలా స్పష్టంగా అన్నాడు కదా. తీవ్రవాదులకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడాలి, మద్రాసాస్ను తీవ్రవాద కార్యకలాపాలకు వాడడాన్ని ముస్లింలు వ్యతిరేకించాలి. దేశానికి శత్రువులు ముస్లింలకు కూడా శత్రువులు. ముస్లింలు హిందుస్థాన్ రక్షణ కొరకు నిలబడాలి అని కదా. అందువల్ల డెఫినెట్గా ఒక మంచి సందేశము. అంటే తీవ్రవాదులకు వ్యతిరేకంగా ముస్లింలే నిలబడాలా అనే క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్గా అన్ని మతాల వాళ్ళు నిలబడాలి. ముస్లిం సమాజం కూడా ముందుండాలి. ఈ మతపరమైన తీవ్రవాదము, మతపరమైన ఇవాళ ప్రపంచానికి ఇస్లామిక్ ఫండమెంటలిజం, ఇస్లామిక్ టెర్రరిజం ఒక పెద్ద శత్రువుగా ముందుకు వచ్చింది. ఒక భారతదేశంలోనే కాదు, మీకు ప్రపంచమంతటా కూడా ఇస్లామిక్ టెర్రరిజం ఎందుకు ఈ సవాల్గా మారాలి. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ఏ మతంలో కూడా ఈ తీవ్రవాద భావజాలము ప్రపంచానికే ఒక ప్రమాదకరంగా మారలేదు కదా. అందువల్ల ఇది ప్రమాదం ఎందుకు అంటే సాధారణ ముస్లింలను కూడా ఇది ఇబ్బంది పెడుతుంది. ప్రతి సాధారణ ముస్లింను కూడా అనుమానంతో చూసే దశకు ఇది తీసుకొస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఒక ముస్లింకి ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే అనుమానం, హెసిటేట్ చేస్తారు. కొన్ని కమ్యూనిటీస్లో అయితే ముస్లింలకు అమ్మాలంటే కూడా అపార్ట్మెంట్ వ్యతిరేకిస్తారు. సాధారణ ముస్లిం ఏం చేశాడు? సాధారణ ముస్లిం మనకు కూడా తెలుసు, మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు ముస్లిమ్స్. వాళ్ళు మనం కలిసే జీవిస్తుంటాం. వాళ్ళేమీ మనకేం ప్రమాదంగా ఉండదు. కానీ ఎక్కడ సమస్య, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని చూశాక మీకు ఒక సాధారణ ముస్లింలకు కూడా ఇది ఇబ్బందిగా మారింది. నిన్నటిదాకా డాక్టరు అందరూ గౌరవించారు, ఇవాళ అతను తీవ్రవాదిగా కనిపించాడు. ఏదో ఉన్మాదుల, ముష్కరుల, అజ్ఞానుల, చదువురాని వారి సమస్య కాదు ఇది. సో అందువల్ల మతపరమైన ఉన్మాదము, మతపరమైన తీవ్రవాదము మతానికి కూడా ప్రమాదమే. అది ఇస్లాం అనే కాదు, ఏ మతంలోనైనా తీవ్రవాద భావజాలము పెరిగితే, ఏ మతమైనా విద్వేష పునాదుల పైన, ఛందసవాద పునాదుల పైన నిలబెట్టాలని చూస్తే అల్టిమేట్గా అది మత వినాశానికే దారితీస్తుంది. నిజంగా ఒక మతాన్ని ప్రేమించేవారు చేయాల్సిన పని ఏంటంటే తమ మతములో విద్వేషాన్ని లేకుండా, ఉన్మాదం లేకుండా, ఛందసవాదం లేకుండా, తీవ్రవాద ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం రాకుండా జాగ్రత్త పడాలి. అందువల్ల ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాదం ఒక ప్రమాదకరంగా మారింది. దాంట్లో ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇస్లామిక్ తీవ్రవాదం అంటే ప్రతి ముస్లిం తీవ్రవాదానికి కాదు, ఇస్లాం పేరిట తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నారు. ఇప్పుడు సిక్కు తీవ్రవాదం అన్నాం అంటే అర్థం ప్రతి సిక్కు దేశద్రోహ. సిక్కులు దేశం కొరకు ఎంత గొప్ప త్యాగాలు చేశారు. ప్రతి సిక్కు జనరల్ సింగ్ బింద్రాన్ వాళ్ళే కాదు కదా. ప్రతి సిక్కు జనరల్ సింగ్ బింద్రాన్ వాళ్ళే అయితే దేశ సైన్యంలోనే సిక్ రెజిమెంట్ ఉంది కదా. సో అందువల్ల దేశానికి జీవితాలు అర్పించినటువంటి గొప్ప దేశభక్తులు ఉన్నారు కదా. అందువల్ల మతం వేరు, తీవ్రవాదం వేరు. కానీ మతాన్ని ఉపయోగించుకొని తీవ్రవాదం రగిలినప్పుడు ఆ మతం పైన కూడా బాధ్యత ఉంటుంది. సమస్య ఏంటంటే ఒకప్పటి సమాజం కాదు ఇది. సమాజంలో చాలా సెన్సిటివిటీస్ పెరిగాయి, ప్రతి మతంలోనూ సెన్సిటివిటీ పెరిగాయి. ఖచ్చితంగా మైనారిటీలు ఈ సమాజంలో
ముస్లింలే కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, భారతదేశంలో సమాన హక్కులు కలిగిన పౌరులు, ఇలాంటి అనుమానం లేదు. వారిని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా, రెండవ శ్రేణి పౌరులుగా ఎట్టి పరిస్థితులు చూడకూడదు. కానీ అదే సమయంలో మైనారిటీలను గనక మాకు ప్రత్యేకత ఉండాలి, మాకు స్పెషల్ రైట్స్ ఉండాలి అనేది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడి దాకా కరెక్ట్? ఎస్, మీ భాష, సంస్కృతి వీటిని కాపాడడం కొరకు ఉండడం వేరు. మైనారిటీ అంటే రిలీజియస్ మైనారిటీ కాదు, చాలామంది రాంగ్ నోషన్ ఉంటుంది. మైనారిటీ ఇంక్లూడ్స్ లింగ్విస్టిక్ మైనారిటీ ఆల్సో. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో కన్నడ, మరాఠా ప్రాంత ప్రజలకు ఉండే హక్కులు కూడా మైనారిటీ రైట్సే. అందుకే మీకు కన్నడ, మరాఠా విద్యా సంస్థలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు వీటిని ఎందుకు, ఇప్పుడు మద్రాసాస్ను మీ మతానికి సంబంధించినటువంటి అంశాలు బోధించుకో అని చెప్పారు. అయితే మద్రాసాస్ను ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీని బోధించడానికి కేంద్రాలుగా వాడడం నేరం కదా. సో మద్రాసాస్ కూడా ఆధునికమైన విద్య ఇవ్వాలి, కంప్యూటర్ సైన్స్ కూడా నేర్పాలి. ఇంకా ఛాందసవాదంలో, ఉన్మాదంలో నేను పెడతాను ప్రజల్ని అంటే కరెక్ట్ కాదు కదా. అందువల్ల మద్రాసాస్ను మీరు తీవ్రవాద కార్యకలాపాలకు వాడితే అంగీకరించాం కదా. మీకు దాని విపరీత పరిణామాలు ఏంటో పంజాబ్లో చూసాం కదా. భింద్రాన్ వాలే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని తీవ్రవాద కార్యకలాపాలు చేస్తే ఆఖరికి ఆపరేషన్ బ్లూ స్టార్ జరపాల్సి వచ్చింది. అది ఇందిరాగాంధీ ప్రాణాలను తీసింది. ఢిల్లీలో సిక్కుల ఉచకోతకు కారణమైంది. ఇట్లా అనేక రకాల, పంజాబ్లో దశాబ్దం పైగా తీవ్రవాద కార్యకలాపాలకు కారణమైంది కదా. అందువల్ల మతం వేరు, మతోన్మాదం వేరు. మతం వేరు, మతపరమైన తీవ్రవాదం వేరు. అందువల్ల మతాన్ని విశ్వసించే వారు కూడా ఈ ఛాందసవాదానికి వ్యతిరేకంగా, ఉన్మాదానికి వ్యతిరేకంగా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి, ముందుండాలి కూడా. ఉండడం వల్ల ఎక్కువ ఉపయోగం. అందువల్ల ఈ ఆధిపత్యం అంటే మేము మెజారిటీ ప్రజల కన్నా అధికులము అనే భావన మైనారిటీలో ఉండకూడదు. మైనారిటీలు అంటే మాకు సెకండ్ క్లాస్ సిటిజన్స్ అనే భావన మెజారిటీలో ఉండకూడదు. సో మైనారిటీ ఓట్ బ్యాంకులు మంచిది కాదు, మైనారిటీలను ద్వేషించడము మంచిది కాదు, ఏ ఓటు బ్యాంక్ మంచిది కాదు. అంటే సమాజంలో ఏమవుతుంది అంటే ఓట్ల కొరకో అవసరాల కొరకో ఈ రకమైన భావజాలాన్ని బోధిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇతర మతస్థుల్లో తీవ్రమైన వ్యతిరేకతకి ఇది కారణమవుతుంది. అన్ని మతాలు చట్టానికి లోబడి ఉండాలి, అన్ని మతాలు నిబంధనలకు లోబడి ఉండాలి. ఇప్పుడు రోడ్డు పైన గుడి ఉన్నా, మసీదు ఉన్నా, చర్చ్ ఉన్నా తొలగించాలి. ఒకటి తొలగించి ఇంకోటి తొలగించకపోతే వివాదం అవుతుంది. సో మత స్వేచ్ఛ ఉంటుంది, కానీ రోడ్డును ఆక్రమించే స్వేచ్ఛ లేదు కదా. మీకు మత స్వేచ్ఛ ఉంటుంది, కానీ పెద్ద పెద్ద మైకులు పెట్టి ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారు? మతపరమైన ఉత్సవాలు జరుపుకునే స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ ఉత్సవాల్లో ఇతర మతాలను ద్వేషించే నినాదాలు ఇచ్చే స్వేచ్ఛ లేదు కదా. సో మీకు నీ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఇతర మతాలకు సంబంధించిన ప్రజలకు ఇబ్బంది కూడా కలిగించకూడదు. అందువల్ల ఆ సంయమనం అన్ని మతాల్లోనూ రావాలి. అందువల్ల ఓవైసీ ముస్లింలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇచ్చే పిలుపు చాలా మంచి పిలుపు ఇది. ఎందుకంటే ఎంఐఎంలో కూడా ముస్లిం కమ్యూనలిజం నుంచి ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ వైపుగా ఎంఐఎం ప్రస్థానం మొదలైంది. ఇది చాలా ఒక 30-40 ఇయర్స్ క్రితం ఎంఐఎంకు ఇప్పుడు ఎంఐఎం యొక్క ట్రాన్సిషన్ చూస్తే ఇట్ ఈస్ మోర్ ఐడెంటిటీ పాలిటిక్స్ నౌ. సో అందుకే మీరు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓవైసీని ఇతర దేశాలకు పంపించింది. ఈవెన్ ఓవైసీని అమిత్ షా ఫోన్ చేసి రిక్వెస్ట్ ఆహ్వానించాడు. ఎందుకంటే వీ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్. అందుకే చూడు మోడీ ప్రభుత్వం మీకు ఈవెన్ ఆర్మీ బ్రీఫింగ్ కూడా సోఫియా ఖురేషిని వాడారు. కానీ అక్కడే బీజేపీ మంత్రి ఈ తీవ్రవాద బ్రదర్స్ అని మొదలుపెట్టాడు. సో మనకు ఇటువైపైనా అటువైపైనా విద్వేషాలు ఇచ్చకూడదు. మోడీ ప్రభుత్వం ఒక గొప్ప లక్ష్యంతో ప్రపంచానికి ఒక సెక్యులర్ మెసేజ్ ఇవ్వటానికి, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క లౌకిక సాంప్రదాయాల్ని ప్రపంచానికి చెప్పడానికి, సెక్యులర్ ఇన్స్టిట్యూషన్గా ఆర్మీని చూపడానికి ఒక ప్రయత్నం చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇదేదో హిందూ ముస్లింల యుద్ధంగా చూపెట్టదలుచుకుంది. కారణం ఏంటి? పాకిస్తాన్కి ఇస్లామిక్ దేశాల మద్దతు కావాలి. అందుకొరకు ప్రపంచంలో అనేక ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కనుక వాటిని భారత్కు వ్యతిరేకంగా మార్చడానికి పాకిస్తాన్ దీన్ని హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్గా చూపెట్టింది. ఇక అదే ఇప్పుడు మీకు బెలూచ్ లిబరేషన్ ఆర్మీని, మీకు టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా ఇస్లాం ద్రోహులుగా అసిమ్ముని వర్ణించడం ఉద్దేశం అది. అందువల్ల దానికి ఆ నెరేటివ్ మనం ఎదుర్కోవటానికి మోడీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టి మల్టీ పార్టీ డెలిగేషన్లో ఓవైసీ లాంటి నాయకుల్ని,
సల్మాన్ ఖుర్షీద్ లాంటి నాయకుల్ని ప్రత్యేకంగా ఉంచడము, అలాగే మీకు కల్నల్ సోఫియా ఖురేషి లాంటి వాళ్ళతో బ్రీఫింగ్ ఇవ్వడం చేస్తే దాన్ని ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నేతలు చెడగొట్టి మధ్యప్రదేశ్లో మంత్రి ఆయన సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా మందలించింది. మీ టెర్రరిస్ట్ బ్రదర్స్ అని చెప్పి ఒక దేశం గర్వించదగ్గ సైనిక బిడ్డను అవమానించే రీతిలో వీళ్ళు రెచ్చగొట్టడం. సో దానికి మళ్ళీ అటువైపు నుంచి అటు రెచ్చగొట్టడం. అందువల్ల ఇది ఎప్పుడూ సరైనది కాదు. మతం వేరు, దేశభక్తి వేరు. నిజంగానే ఏ మతం వాడైనా నా మతం పేరిట దేశభక్తిని ప్రదర్శించాలని శిక్షించాల్సిందే. నీకు మతాన్ని విశ్వసించు, కానీ దేశాన్ని ద్వేషించే అధికారం ఎవడి వచ్చాడు? ఇప్పుడు తీవ్రవాదులు దేశాన్ని ద్వేషిస్తున్నారు. ఈ మతాన్ని విశ్వసించుకు ఎవరొద్దంటారు? సో మతం పేరిట మతాన్ని ఉపయోగించి దేశం పట్ల ద్వేషాన్ని పెంచితే ఖచ్చితంగా వాళ్ళు దేశద్రోహులు అవుతారు కదా. అందుకే ఓవైసీ అనేది కరెక్ట్. అది దేశద్రోహులు ముస్లిం ద్రోహులు కూడా. నిజంగా సగటు ముస్లిము ఎట్లా అంగీకరించాలి? ముస్లిం మత స్వేచ్ఛ వేరు, దేశద్రోహం వేరు. మీకు సిక్కు ఖలిస్తాన్ వాదులు కెనడాలో నిన్న రెఫరెండం జరిపారు. భారత్కు వ్యతిరేకంగా ఎట్లా అంగీకరిస్తాం? సిక్కు పేరిట జరపచ్చు నువ్వు, సిక్కు మతాన్ని ఉపయోగించి. బట్ దట్ ఈస్ నాట్ నేషనలిజం. దేశం వేరు, మతం వేరు. నీ మతాన్ని విశ్వసించే హక్కు ఉంది, ఆచరించే హక్కు ఉంది. కానీ మతం పేరిట దేశాన్ని ద్వేషించే హక్కు లేదు కదా. దేశాన్ని మీరు ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఉంటారు, మన వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అక్కడ గుళ్ళు కట్టుకుంటున్నారు, మీకు పెద్ద పెద్ద గుడులు ఉంటున్నాయి. మీకు అమెరికాలో కూడా నీకు టెంపుల్స్, చాలా పెద్ద టెంపుల్స్ ఉంటాయి. అలాగే మీకు అక్కడ పెద్ద ఎత్తున ఈవెన్ వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. వాళ్ళు తిరుపతికి వచ్చి పూజలు చేస్తున్నారు. కానీ అమెరికాలో దేశద్రోహ కార్యక్రమం పాల్పడితే అంగీకరిస్తారా? నువ్వు అమెరికాలో ఉన్నంత కాలం నీ మతాన్ని విశ్వసించు. నీ మతాన్ని విశ్వసించడం వేరు. అమెరికా దేశం పట్ల, నువ్వు అమెరికా పౌరుడు అయినప్పుడు నువ్వు హిందువైనా ఆ దేశం పట్ల నీ గౌరవాన్ని ప్రదర్శించాలి కదా. ఎక్కడ మతం వేరు, దేశం వేరు. అందువల్ల ఓవైసీ ఇచ్చిన పిలుపు నిజంగా మంచిది. ఇక్కడ సమాజంలో ఈ యాంటీ ముస్లిం రెటోరిక్ పెరగకుండా ఉండటానికి, ముస్లింలు దేశద్రోహులు, ముస్లింల దేశభక్తి ఉండదు, ఇస్లాం పాటించడం అంటేనే దేశభక్తి కాదు అనేటువంటి ట్రెండ్ను ఎదుర్కోవటానికి కూడా ఈ రకమైన వైఖరి ఉపయోగపడుతుంది. పార్టీయే సుప్రీం అంటూ ఉన్నారు సార్ నారా లోకేష్. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. కొంతమంది నాయకులకు కొన్ని వార్నింగ్ కూడా ఇచ్చారు సార్. ఏంటంటే పార్టీ ప్రతి ఎమ్మెల్యేకి, మంత్రికి కూడా గ్రీవెన్స్ నిర్వహించండి అని చెప్పి ఆదేశించింది సార్. ఒక 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు గ్రీవెన్స్ నిర్వహించడం లేదు, వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి లోకేష్ వారందరికీ కూడా హామీ ఇచ్చారు సార్. గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా సార్, చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఈ 17 నెలల కాలంలో కనీసం ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడి ఉంటారు. వాళ్ళ పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా సీరియస్గా కామెంట్స్ చేసిన పరిస్థితి. ఇప్పుడు లోకేష్ కూడా అంటూ ఉన్నారు, ఒక 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు గ్రీవెన్స్ నిర్వహించడం లేదట సార్. ఇప్పుడు సమస్యల్లా గ్రీవెన్స్ నిర్వహించకపోవడము, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనకపోవడము, పెన్షన్లు పంచడంలో పాల్గొనడం, వీటిపైన నోటీసులు ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సింది ఏంటి? భూములు ఆక్రమించినందుకు. ఇవ్వాల్సింది ఏంటి? ఇసుక అక్రమ వ్యాపారం చేసేందుకు. ఇవ్వాల్సింది ఏంటి? కల్తీ మద్యం వ్యాపారంలో పాల్గొన్నందుకు. ఇవ్వాల్సింది ఎందుకు? వెంచర్లు వేసినా కప్పని తీసుకుంటున్నందుకు. ఇవ్వాల్సింది ఎందుకు? ఈ నియోజకవర్గంలో కంపెనీ పెడతామన్నా లాలూచి పడుతున్నా, అవినీతి పాల్పడుతున్నందుకు. ఆఖరికి వ్యక్తుల ఆస్తి తగాదాల్లో కూడా దూరుతున్నందుకు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నీ కష్టార్జితాన్ని రిజిస్టర్ చేసుకోవాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్లు కావాలి కదా. దీనికి ఎక్కడా నోటీసులు ఇస్తలేరు. మీరు విచిత్రం ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఎవరు చెప్తున్నారు? నేను చెప్పింది కాదు. మీకు తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరిస్తున్న పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఎమ్మెల్యేలు వ్యక్తుల ఆస్తి తగాదాల్లో కూడా దూరుతున్నారు, వాళ్ళు అవగాహనకు వచ్చినా ఎమ్మెల్యేలు ఇంటలేరు అని. అంటే 2 వ్యక్తుల మధ్య ఆస్తి తగాదా ఉంటే వాళ్ళు అడ్జస్ట్ అయినా కూడా ఎమ్మెల్యే ఒప్పుకుంటలేడు అని. ఇవి వాళ్ళు చెప్పింది కదా. తెలుగుదేశం నాయకులు టీవీ ఛానల్ వచ్చి చెప్తున్నారు కదా ఓపెన్గానే. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే బహిరంగంగానే చెప్పాడు కదా, రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులతో మేము వైసీపీ కౌన్సిలర్లో కొన్నాము అని. ఎవరి మీద చర్య తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పండి. ఎమ్మెల్యే తప్పైతే ఎమ్మెల్యే పైన చర్య తీసుకోవాలి, ఎమ్మెల్యే ఆరోపణ నిజమైతే ఎంపీ పైన చర్య తీసుకోవాలి. ఇద్దరిపైన ఎవరిపైన చర్య తీసుకోలే కదా. ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు. మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డబ్బులతో మేము కొన్నామని చెప్పాడు, రేషన్ మాఫియా డబ్బులతో కొన్నామన్నారు. సో మీకు మా ఎంపీ పేర్ని నాని, రాజశేఖర రెడ్డి కల్తీ మద్యంలో ఉన్న వాళ్ళతో
వాళ్ళతో ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. రేషన్ మాఫియా, మద్యం మాఫియాతో మా వాళ్ళు, ఇసుక మాఫియాతో మా ఎంపీకి సంబంధాలు ఉన్నాయన్నాడు. మరి అలా అన్న తర్వాత మీరు ఎమ్మెల్యే పైన చర్య తీసుకోలేదు, ఎంపీ పైన చర్య తీసుకోలేదు అంటే మరి అంటే అంగీకరించినట్టే కదా ఎమ్మెల్యే ఆరోపణలను అంగీకరించి నువ్వు చర్య తీసుకుంటలేవు అన్నట్టు. ఎందుకంటే ఇంత తీవ్రమైన ఆరోపణలు, ఇది వేరే వాళ్ళు చేస్తున్నట్టు కేసే పెడతారు కదా. ఇప్పుడు ఈ మధ్య వ్యక్తి ప్రభుత్వాన్ని కొద్దిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కదా, లేదంటే బూతులు తిడుతూ వీడియోలు పెడతారు కదా. మరి తిరువూరు ఎమ్మెల్యే ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తే వైసీపీ నేతల దగ్గర డబ్బులు తీసుకొని టీడీపీ నేతలు పనిచేస్తున్నారు, రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని అన్నప్పుడు ఏమయ్యారు? టీడీపీ ఆస్థాన నిలయ విద్వాంసులు వీడియోలు పెట్టకుండా నాలాంటి మీద పెడతారు కదా. మరి తిరువూరు ఎమ్మెల్యే మీద ఎందుకు పెడతలేరు వీడియోలు? ఎక్కడ పోయారు? వీళ్ళు కరోనా వైరస్ కన్నా ప్రమాదం తిరువూరు ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టండి అని వీడియోలు పెట్టారు. ఎక్కడ పెట్టమని నేను అనడం లేదు, ఇటుపట్ల పెట్టకూడదు. తిరువూరు ఎమ్మెల్యే నాకు మంచి మిత్రుడే కావాలి, సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చే అతను. సో అందువల్ల అది కాదు, కానీ నాలాంటి మీద చెప్పు తీసుకొని కొట్టండి అని పెడుతున్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడు అన్న తప్పంటే చెప్పుతో కొట్టండి వీడియోలు పెడతారు. మరి రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ ఎమ్మెల్సీని కొన్నాము, మా ఎంపీకి అన్ని రకాల మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే పైన మీరు ఆయన తప్పైతే మీరు ఆయన కౌంటర్ ఎందుకు చేస్తలేరు? ఆయన రైట్ అని మీరు కూడా అంగీకరిస్తున్నారు కదా, అంగీకరిస్తున్నాయి కదా. అందువల్ల ఏం జరుగుతోంది మరి? అందువల్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు కదా, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో ఉన్నాయి కదా. మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఏబిఎన్ ఛానల్లోనే వచ్చి టీడీపీ నేతలు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళకెందుకు నోటీసులు ఇవ్వడం లేదు? నోటీసులు ఎవరికి చిన్న చిన్న ఇష్యూస్ కదా, గ్రీవెన్సెస్ పెట్టలేదు, సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీలో పాల్గొనలేదు, పెన్షన్ల అంటే పార్టీకి ఇవి ప్రధానం. ఇసుక మాఫియా పాల్గొని అభ్యంతరం లేదు, మద్యం మాఫియాలో ఉండు అభ్యంతరం లేదు, భూమి మాఫియాలో ఉండు అభ్యంతరం లేదు, దాని మీద నోటీసులు ఇవ్వరు, ఏమనం. ఈ ట్రెండ్ ఎక్కడకపోతుంది అంటే దీనికి రీజన్ ఏంటి మరి? బహుశా పార్టీని అనుమతిస్తుందో సంపాదించుకోవటానికి. ఎందుకంటే ఏబిఎన్ ఛానల్లో శివశంకర్ జనసేన నాయకుడు, నాగభూషణం బీజేపీ నాయకులు చెప్పింది అదే. వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు, 30 కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలిచాము, మరి సంపాదించుకోకపోతే ఎలా? నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ మారు డబ్బు లేకపోతే టికెట్ ఇస్తారా? టికెట్ ఇచ్చేటప్పుడు అమ్మని ఇక 2 డబ్బులు నేను అడుగుతున్నారు అన్నాడు. ఇది తెలుసు, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, లోకేష్ కూడా తెలుసు కనుక వాళ్ళు ఇన్ని అక్రమాలు చేస్తున్నారని తమకు మీడియాలో వస్తున్న తాము వ్యతిరేకించిన మీడియా కదా. ఆంధ్రజ్యోతిని అయితే టీడీపీ వ్యతిరేకించింది కదా, రాధాకృష్ణ అయితే టీడీపీ వ్యతిరేకించింది కదా, తమ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, వేరే వాళ్ళు చెప్పడం లేదు కదా. తిరువూరు ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే కదా, ఇప్పటి వరకు ఆయన ఏం చర్య తీసుకోవాలంటే మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా. ఆయన చెప్పింది నిజం కాకపోతే ఇప్పటికి పార్టీ సస్పెండ్ చేయదా, ఊకుంటుందా? అందువల్ల ఆయన చెప్పింది నిజమే, కానీ ఎవరిపైన చర్య తీసుకోలేదు అనే భావన వస్తుందా లేదా? మరి ఎంపీదన్నా ఎమ్మెల్యేదా, 2 వర్షాలు ఎవరిదో ఒక్కరు రైట్ అవుతారు, 2 అయితే రైట్ కావు. ఇద్దరిని పార్టీ ఏమనలేదు కదా, ఏదో కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఇంతవరకు వెర్ ఇస్ యాక్షన్? నో యాక్షన్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? సో అందువల్ల ఇలాంటి గ్రీవెన్సెస్ ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్. అసలు విషయం మీద పట్టించుకోండి. భూమి, ఇసుక, మద్యం, ఆస్తు తగాదాలు ఇలాంటి వాటిలలో తలదూరుస్తున్నారని కదా ఆరోపణ. పవన్ కళ్యాణ్ చేస్తున్నాను, ఏం చేయడం కాదు. పవన్ కళ్యాణ్ మాటల కన్నా గౌరవం ఇచ్చి చర్యలు తీసుకోవాలి కదా అంటున్నాను.